బీజేపీలో ఎక్కువ శాతం హిందువులే ప్రజలే ఉన్నారని అంటున్నారు. బీజేపీలో ముస్లింలను కలుపుకోకపోవడానికి కారణం ఏంది? ఏం లేదు, హిందూ ముస్లిం చాలా మంది ఉన్నారు కానీ మీకు పెడతా బాక్రీ గీక్రీ చాలా మంది ఉన్నారు. అప్పుడే వాళ్ళని చూసి మీరు చెప్పండి, మీరు మా పార్టీ లేదా అనేది అని పని చేసినప్పుడు పాపం చనిపోయిన వాకపోవడం ఉన్నట్టు. అదేవిధంగా ఇప్పుడున్న ఆసిఫ్ అఫ్సర్ పాషా ఉన్నాడు. చాలా మా పార్టీలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఏ దేని కూడా మేము వ్యతిరేకిస్తాం. కాకపోతే ఏంటంటే ఎవరు ఉన్నారంటే దేశం కోసం మనం ఫస్ట్ ప్రాణత్యాగం చేసే అలవాటు ఉంటే అందరూ కూడా బీజేపీ సంబంధించినటువంటి ముస్లిమ్స్. బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ కల్పించి దాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్కి పంపించింది. ఆ బిల్ అక్కడే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మీ పైన మీరు దానికి అప్రూవల్ ఇవ్వలేదని అంటున్నారు, మీరు వాళ్ళపైన అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అట్లా తప్పది. బీసీ రిజర్వేషన్ పూర్తిగా బీజేపీ మద్దతు. బీసీ రిజర్వేషన్స్ లో ముస్లిం రిజర్వేషన్ తీసుకొస్తే దాన్ని అపోజ్ చేస్తుంది. ఎందుకంటే మతం ఆధారంగా రిజర్వేషన్స్ బీజేపీ ఇప్పుడు కాదు ఎప్పుడు అపోజ్ చేసింది. దీన్ని వాళ్ళు అటాక్ చేయాల్సిన అవసరం ఒకటి. రెండోది బీసీ బిల్లు మన వాళ్ళు పంపించారు ఆర్డినెన్స్ సెంటర్, అక్కడ పంపించకూడదు. ఏం చేయాలంటే ఇక్కడే అమెండ్ చేయాలి, 53 పంచాయతీరాజ్ యాక్ట్ సవరణ చేయాలి. అది చేయకుండా ఎన్ని చేసినా ప్రయత్నం లేదంటే మా ఆర్గ్యుమెంట్. అది ప్రభుత్వం వినట్లేదు, ఏదో బీజేపీ బ్లేమ్ చేయాలనే ప్రయత్నం ఉంటుంది. కానీ అందరూ తెలుసు, బీసీ ఓపీసీలు తెలుసు బీజేపీ కరెక్ట్ స్టాండ్ అని చెప్పేసి. తెలంగాణలో 30% ముస్లిం ఓట్లు ఉన్నారు. వారి ఓట్లు మీకు రావాలంటే మీరు వాళ్ళకి ఏం చేస్తారు? మనం ఇప్పుడు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అని మనం అపీస్మెంట్ పాలసీ పోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగింపే ఏ స్కీమ్ తీసుకున్నా హిందూస్తో పాటు ముస్లింస్ కూడా దాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అన్నాం, వీళ్ళందరికీ ఇస్తారు కదా. 5 రూపాయల కిలో బియ్యం అన్నాం, ఫ్రీ బియ్యం అన్నాం. 5 కిలోలు ఫ్రీ బియ్యము ఇస్తున్నాం కదా, వాళ్ళకు కూడా వస్తాయి కదా. ఏ ఏ ఒక పథకం ఆగి చెప్పండి ముస్లిం వ్యతిరేకము అంటే ముస్లింస్ మనం అనిపించిన వాళ్ళు వాళ్ళని అనుభవిస్తారు. సో కాబట్టి స్పెషల్గా ట్రీట్మెంట్ అవసరం లేదండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వారు మా పథకాలు దాదాపుగా అన్ని అమలు పరుస్తున్నాం అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పథకాలు బీఆర్ఎస్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ పథకాలు తీసుకొచ్చింది. ఏ పథకాలు ఇప్పుడు అమలు పడుతుంది చెప్పండి? రైతు బంధు అమలు అవుతుందా? ఫీజు రియంబర్స్మెంట్ అమలు అవుతుందా? ఇవన్నీ ఏంటంటే మాటలు. వాళ్ళు ఏదో ఎలక్షన్స్ కోసము ఫైనాన్స్ ఫ్రీ ఫీస్ అని అనౌన్స్ చేసేది లేవు, ఫైనాన్స్ లేవు, బడ్జెట్ లేదని ఇప్పుడు అంటున్నారు. మరి అప్పుడు ఎందుకు ప్రామిస్ చేశారు? కాబట్టి పథకాలు అనేది అది అమలు పరిచే విధంగా ఉండాలి. ఓట్ల కోసం చేసిన తర్వాత ఓటర్లే బాధపడతారు. ఓటు ఇచ్చిన తర్వాత ఒక పథకం అమలు పరచకపోతే మోసం చేసినట్టు కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా ప్రజలను మోసం చేసింది ఎలక్షన్స్ టైంలో భావిస్తాం.